ఈ మాట గత 2 రోజుల నుంచి చాలా వార్తల్లో ఉంది. పాపులర్ హీరోయిన్ రష్మిక మార్ఫ్డ్ వీడియో ఒకటి బయటకు వచ్చి చక్కర్లు కొడుతుంది. దాంతో ప్రభుత్వం కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను హెచ్చరించింది. అసలు ఈ డీప్ ఫేక్ అంటే ఏంటి? లేనిది ఉన్నట్టు చూపించడం. ఇన్ఫ్యాక్ట్ ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ అనేది ఎంటర్టైన్మెంట్ క్రియేటివ్ ఇండస్ట్రీ కోసం వచ్చింది. ఉదాహరణకి అమితాబ్ బచ్చన్ మాట్లాడుతున్నట్టు ఉంటాడు, కానీ అక్కడ ఆయన వాయిస్లోనే మనకి వినిపిస్తాయి, కానీ ఆయన మాటలు కావు నిజంగా అవి మనకి ఫేక్ అనమాట. అలానే బేస్ ఎగ్జాంపుల్ ఆఫ్ డీప్ ఫేక్ ఒక ఫోటో షాపింగ్ ఉందనుకోండి, చూడటానికి ఒరిజినల్ ఫోటోలా ఉంటుంది, కానీ ఫేస్ ఇంకొకరు తెచ్చి పెడతారనమాట. లేదా ఫేస్ స్వాపింగ్, ఒక ఫేస్ బదులు ఇంకో ఫేస్ పెడతారు. వాయిస్ క్లోనింగ్, ఒక వాయిస్ బదులు ఇంకో వాయిస్ వినిపిస్తారు. సో ఇవన్నీ చూస్తే నిజంగా కరెక్ట్ అనిపిస్తాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇది ఒక ట్రెండ్ అయిపోయిందనమాట. బేసిక్గా ఇది క్రియేటివిటీ కోసం స్టార్ట్ అయింది, ఎంటర్టైన్మెంట్ కోసం స్టార్ట్ అయింది. ఇప్పుడు చాలా అబ్యూజ్ అవుతుంది, మిస్యూజ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ రేపు నీ వీడియో అయినా నా వీడియో అయినా ఎవరిదైనా సరే మనం లేనప్పుడు ఉన్నది చూపించడం, మనం చెప్పినట్టు చూపించడం, ఏదైనా మార్ఫింగ్కి రావచ్చు. మనకు రాని భాషలో మనం మాట్లాడుతున్నట్టు చూపించడం, ఇలాంటివి ఏదైనా జరగవచ్చు అనమాట. డీప్ ఫేక్ వల్ల లాభాలు ఎన్నున్నాయో, ఎంటర్టైన్మెంట్ అమ్యూజ్మెంట్ ఎంత ఉందో నష్టం కూడా అంతే ఉంది. అసలు డీప్ ఫేక్ అంటే ఏంటి? డీప్ ఫేక్ అనేది ఒక ఇమేజ్ కావచ్చు, వీడియో రికార్డింగ్ కావచ్చు, ఆడియో రికార్డింగ్ కావచ్చు. దాన్ని జాగ్రత్తగా ఎడిట్ చేసి రకరకాల అల్గోరిథమ్స్ వాడి లేనిది ఉన్నట్టు సృష్టిస్తారు. ఫేస్ మార్పిడి కావచ్చు, వాయిస్ మార్పిడి కావచ్చు, ఆ ప్రాంతం మార్పిడి కావచ్చు, ఏదో ఒకటి చేస్తారనమాట. అది ఇంటర్నెట్లో కొత్త టెక్నాలజీ. దాంతో ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇవన్నీ వాడి చేస్తారు. అక్కడి నుంచే డీప్ ఫేక్ అనే మాట వచ్చింది. కానీ ఇదంతా ఫేక్ అనమాట. రష్మిక వీడియో వైరల్ అయిన తర్వాత చాలామంది డీప్ ఫేక్ని ఖండించారు, అమితాబ్ బచ్చన్తో సహా. దీనిపైన గవర్నమెంట్ ఇమీడియట్గా లీగల్ యాక్షన్ తీసుకోవాలని కూడా కోరారు. దీంతో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రభుత్వం దీనిపైన కఠినమైన చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం మళ్ళా ఒక అడ్వైజరీ జారీ చేసింది అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి. ముఖ్యంగా వాటికి సంబంధించిన లీగల్ ప్రొవిజన్స్ చెప్తూ అందరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ దీనిపైన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి డీప్ ఫేక్స్ రాకుండా చూడాలని చెప్పి కూడా గవర్నమెంట్ అడ్వైజరీలు చెప్పిందనమాట. గవర్నమెంట్ ఈ సందర్భంగా సెక్షన్ 66D ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000ని బయట తీసుకొచ్చింది. దీనికి సంబంధించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి వార్నింగ్ కూడా ఇచ్చింది. సెక్షన్ 66D ఏంటంటే కంప్యూటర్ టెక్నాలజీ వాడి ఒక చీటింగ్, ఇంపర్సనేషన్ అంటే లేనిది ఉన్నట్టు చూపించడం, ఉన్నది లేనట్టు చూపించడం ఇలా చేస్తే కనుక స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఉంటాయన్నమాట. దాదాపు 3 సంవత్సరాల పనిష్మెంట్స్, అంతకంటే ఫైన్ ఇలాంటివన్నీ ఉంటాయి. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాజు చంద్రశేఖర్ గారు ఒక మాట చెప్పారు ట్విట్టర్ ద్వారా. ప్రస్తుత ప్రభుత్వం ఐటీ సేఫ్టీ యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంటర్నెట్ కట్టుబడి ఉంది. దానిలో ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా లీగల్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. వాటికి కొత్తగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 2023 ఏప్రిల్లో రూల్స్ వచ్చాయి. ఆ రూల్స్ 7 ప్రకారం ఎప్పుడైనా సరే ఎవరైనా మిస్యూజ్ అయింది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా తప్పుడు వీడియో బయటకు వచ్చింది అని కంప్లైంట్ వస్తే ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా సరే 36 గంటల లోపల ఆ సమాచారాన్ని తీసేయాలి. లేకపోతే ఐపీసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ వీటన్నిటి ప్రకారం ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్పడం జరిగింది ట్విట్టర్ ద్వారా. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ చాలా మిస్యూజ్ అవుతుందని చెప్పొచ్చు. రష్మిక వీడియోలో ఆవిడ కాని వీడియో అనమాట, బ్రిటిష్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్ జరా పటేల్ వీడియోని ఆవిడ ఫేస్ తీసేసి, జరా పటేల్ ఫేస్ తీసేసి రష్మిక ఒక ఎలివేటర్ ఎక్కుతున్నట్టు, బ్లాక్ కలర్ డీప్ నెక్ వేసుకున్నట్టు ఈ విధంగా అగౌరవపరిచారు. రష్మిక దీనికి సంబంధించి ఇదంతా చాలా స్కేరీగా ఉంది, నేను చెయ్యని దానికి నాకు ఇలాంటి వైరల్ వీడియోస్ వస్తున్నాయని చెప్పి కూడా ఆమె ప్రకటించడం జరిగింది. 2 సంవత్సరాల క్రితం ఢిల్లీలో ఎన్నికల సమయంలో నేతలు 2-3 భాషల్లో ఓటర్ని అభ్యర్థిస్తున్నట్టు డీప్ ఫేక్ వీడియోస్ పార్టీయే రిలీజ్ చేసింది. ఇదే లాంటి డీప్ ఫేక్ వీడియోస్ ప్రత్యర్థులు రిలీజ్ చేస్తే తప్పుడు సమాచారంతో అప్పుడు పరిస్థితి ఏంటి? ఈ మధ్య చైనాలో ఒక వ్యక్తిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. తన ఫ్రెండ్ అడుగుతున్నట్టు డీప్ ఫేక్ వాయిస్ ఒకటి క్లోన్ చేసేసి వాళ్ళ ఫ్రెండ్ కొన్ని కోట్లు అప్పు అడుగుతున్నట్టు అతని దగ్గర నుంచి కొన్ని కోట్లు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. అదేవిధంగా రీసెంట్గా అమెరికాలో ప్రముఖ నటుడు టామ్ హ్యాంక్స్ డీప్ ఫేక్ వీడియో ఒకటి బయటకు వచ్చిందంట. తను ఒక డెంటల్ సపోర్ట్ చేస్తూ ఒక డెంటల్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నట్టు ప్రకటన బయటకు వచ్చిందంట. అసలు ఆయన యాడే ఇవ్వలేదంట. అదేవిధంగా అమెరికన్ ప్రెసిడెంట్ జో బిడెన్ మాట్లాడినట్టు ఒక డీప్ ఫేక్ బయటకు వచ్చింది. అమితాబ్ బచ్చన్ మాట్లాడినట్టు కూడా ఒక డీప్ ఫేక్ బయటకు వచ్చింది. ఇలా డీప్ ఫేక్స్ బయటకు వస్తే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి.
డీప్ ఫేక్స్ని కనుక్కోవటం ఎలా? డీప్ ఫేక్స్ని కొంత అబ్జర్వ్ చేస్తే కొన్ని డీప్ ఫేక్స్ని కనిపెట్టవచ్చు. ముఖ్యంగా డీప్ ఫేక్స్లో బ్లింకింగ్, రెప్ప ఆర్పటం, ఐ మూమెంట్స్లో డిఫరెన్స్ అర్థమవుతుంది అనమాట. తర్వాత మిస్ మ్యాచ్ ఇన్ కలర్ అండ్ లైటింగ్లో కూడా మిస్ మ్యాచ్ ఉంటుంది. ఆడియో క్వాలిటీ కూడా డిఫరెంట్గా ఉంటుందంట. విజువల్ ఇన్కన్సిస్టెన్సీస్ చూడటానికి కొన్ని ఇన్కన్సిస్టెంట్గా అర్థమవుతాయి. వీడియో మెటా డేటా చూస్తే కూడా వీడియో ఎడిటెడ్ వీడియోనో ఒరిజినల్ వీడియోనో మనకు అర్థమయ్యే అవకాశం ఉందంట. అలానే డీప్ ఫేక్ డిటెక్షన్ టూల్స్ కూడా వస్తున్నాయి. ఇది ఫేకా ఒరిజినల్ డిటెక్షన్ టూల్స్ కూడా ఇంటర్నెట్లో తయారవుతున్నాయంట. సో తద్వారా మనం డీప్ ఫేక్స్ ఏంటో తెలుసుకోవచ్చు. కానీ అన్ని సమయాల్లో అది సాధ్యం కాదు.